శుభోదయం. ఉమాసహితవారం, సోమవారం, శివపార్వతుల కృపతో శుభం భూయాత్. ఈ రోజు నుంచి యోగి వేమన రచించినటువంటి వేమన శతకములో ప్రతిరోజు 5 పద్యాలు చదివి భావం తెలుసుకుందాం. శతకం అనేది తెలుగు సాహిత్య ప్రక్రియలలో ఒక అద్భుతమైనది. శతక వాంగ్మయం. శతము అంటే 100, శతకము అంటే 100 పద్యాలు, 100 పద్యాలు కలిగినది. చిన్ని చిన్ని పద్యములలో గొప్ప అర్థం ఇమిడి ఉంటుంది. వేమారెడ్డి గారు జీవితంలో ప్రాపంచిక సుఖములన్నీ కూడా చక్కగా అనుభవించాడు. ఎంత అనుభవించినా ఆయనకు చివరికి వైరాగ్యం తప్పలేదు. విరాగి అయినటువంటి వేమారెడ్డి యోగి వేమనగా పరిణామం చెంది మనకు తన జీవిత సారాన్ని, జీవిత అనుభవాన్ని చక్కని చిన్ని పద్యములలో సారాంశముగా ఇమిడ్చి ఒక్కొక్క పద్యము ఒక్కొక్క వజ్రములా మనకు అందించాడు. ఈ పద్యముల విలువ నేటి సమాజానికి తెలియదు. మేము చిన్నప్పుడు చదువు అంటే ముందు శతకాలు రావాలి. సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకం, కాళహస్తీశ్వర శతకం, ఇవి వస్తేనే చదువు వచ్చినట్టు, లేకపోతే చదువు రానట్టే. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ రోజు నుండి 5 పద్యాలు చదివి వాటి భావాన్ని చక్కగా భావయుక్తంగా, రాగయుక్తంగా నాకు చేతనైనంత వరకు బాగా మీకందరికీ ఆహ్లాదము, ఆనందము, సంతోషము కలిగేటట్లు చదివి వివరించి భావం కూడా తెలియచేస్తా. ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపతో మొదటి 5 పద్యాలు. ఇందులో చాలా చాలా గొప్ప నగ్న సత్యాలు. అంటే నిజము అనేది చాలా చేదు, అబద్ధం అనేది చాలా తీయగా ఉంటుంది. ఇక్కడ నిజాన్ని నిర్భయంగా, నిర్మోహమాటంగా వేమన ఎలా మనకు గొప్పవాళ్ళ గురించి, భక్తుల వలె నటించే వాళ్ళ గురించి, పైకి పూజలు డంబాచారాలు చేస్తూ బొట్లు విభూతులు శరీరము నిండా పూసి నిజమైన భక్తుడేమో అనే విధంగా ప్రజలను నమ్మించి మోసం చేసేవాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. మరి ఇప్పుడు ఈ కలియుగంలో వాళ్ళు పెరిగిపోయారు. అసలు విషయాలన్నీ ఎలా ఆయన మనకు సులభమైన గ్రామీణ భాషలో చక్కని తెలుగు, జాన తెలుగు, గ్రామీణ తెలుగు భాషలో ఈ పద్యాలు రచించారు. ఈ పద్యాలు మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఉపయోగించుకునే వాళ్ళకి, దాని విలువ తెలిసిన వాడికి. అంటే వజ్రం విలువ తెలిస్తేనే కదా వాడు వజ్రాన్ని చక్కగా కాపాడుకుంటూ రక్షించుకొస్తాడు. అలా వజ్రం లాంటి పద్యాలు. మొదటి పద్యం. నిక్కమైన మంచి నిలమొక్కటి చాలు, తల్కు బెల్కు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యమిలను చాలదా ఒకటైన, విశ్వదాభిరామ వినురవేమా. చూడు, తనకే చెప్పుకుంటున్నాడు, తనకు తానే బుద్ధి చెప్పుకుంటున్నాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ప్రతి పద్యము ముగుస్తుంది. ఈ పద్యం యొక్క భావం: ఓ వేమ, ఓ వేమన,
సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మునకు ఇష్టమైన వాడా, రంగు రంగులతో తళతళ మెరయిచుండు మట్టి రాళ్ళు గంపెడు సంపాదించేదానికన్నా జాతి నీలమణి, ఒక జాతి రత్నాన్ని, నీలమణిని ఒక్కటి అయినను సంపాదించుట మంచిది కదా. అందుచేత అనేక సంపదలు పొందవచ్చును. ఆ రీతిగానే సారము లేని పద్యములు వందలాది చదువుట కంటే, చూసారా, సారము లేని పద్యాలు, అర్థం లేని పద్యాలు, భావము లేని పద్యాలు, నీతి లేని పద్యాలు 100 చదువుట కంటే సారము గల పద్యము ఒక్కటి చదివిన మేలని వేమన వివరించాడు ఈ పద్యంలో. ఒక్కొక్క పద్యము మంచి ముత్యం లాంటి పద్యం ఒక్కటి చాలు 100 ఏళ్ళ అనే కదా. గంగ గోవు పాలు గరిటెడైనను నే చాలు, కడవనైననేమి కడము పాలు అని అర్థం. రెండవ పద్యం అదే. ఇప్పుడు గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కల కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. ఈ పద్యములో ఉన్నటువంటి భావం పై పద్యములాగేనే ఇది కూడా. అయితే ఇక్కడ గంగగోవు పాలు, గాడిద పాలు గురించి చెప్తున్నాడు. ఓ వేమ, ఓ వేమన, ఓ వేమారెడ్డి, మంచి ఆవు పాలు, మంచి గోవు పాలు గరిటెడైన, చిన్న గరిటెడైన చాలును, త్రాగుటకు శ్రేష్టముగా ఉంటాయి. గాడిద పాలు కడవతో ఇచ్చినను ప్రయోజనము ఉండదు. ప్రేమతో పెట్టేది భోజనము పిడికెడైనా కొంచెమైనా మంచిది. ప్రేమ లేని భోజనము పొట్టడు నిండా, అంటే ఇంతింత పెడితే, ప్రేమ లేకుండా పెడితే ఏమి ఉపయోగము? కాబట్టి ఎంత చక్కగా గోవు పాలు, గాడిద పాలు ప్రేమతో పెట్టే కొంచెము ఆహారమైనా చాలని ఎంత అద్భుతంగా, ప్రేమ లేని భోజనము పొట్ట నిండా పెట్టినను వృథా వ్యర్థమగును అని వేమన భావం. 3వ పద్యం. చిత్తశుద్ధి కల్గి చేసిన పుణ్యంబు కొంచెమైనదియున్ కొదవ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత, విశ్వదాభిరామ వినురవేమా. చూడండి, ఇది అద్భుతమైన పద్యం. ఓ వేమ, మంచి మనస్సుతో చేసిన పుణ్యము కొంచెమైనను ఫలితము హెచ్చుగా ఉంటుంది. ఏ విధంగా అంటే, మర్రి విత్తనం చిన్నదే, ఆవగింజంత, రాగి గింజంత ఉంటుంది. కానీ దాని నుండి పెరిగిన చెట్టు ఉందే మహావృక్షం అవుతుంది కదా. ఎకరాలు ఎకరాలుగా తిమ్మమ్మమాను మరిమానులా వ్యాపిస్తుంది కదా. కావున మంచి మనస్సుతో చేసిన పుణ్యము చాలా చాలా గొప్పది. పుణ్యము గొప్పదా చిన్నదా అని ఎలా తెలుసుకోవాలి? మంచి మనస్సుతో చేసింది. చెడు మనస్సుతో చేసిన పుణ్యము వృథా, వ్యర్థమని వేమన యొక్క భావం. అద్భుతమైన భావాలు. ఇక 4వ పద్యం. ఇది అంతే, వరుసగా ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజ ఏలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యంలో భావం, ఓ వేమారెడ్డి, మనస్సు పరిశుద్ధి లేని ఆచారము నిరర్థకము, నిష్ప్రయోజనము.
పాత్ర శుభ్రముగా లేని పాత్రలో వంట చేస్తే అది తినడానికి రాదు, నిరర్థకం, వృథా. అట్లే మనస్సు లగ్నము చేయని శివపూజ కూడా వృథా, వ్యర్థము. మనసు లేకుండా, మనసు ఎక్కడో చెడు మీద పెడుతూ, ఇల్లు బీగమేశానో లేదో, నా భార్య తొందరగా వచ్చిందో లేదో, నగలేసుకొని పోయింది ఏమైనాయో ఏమో అని మనసు ఒక దగ్గర, శరీరం ఇంకొక దగ్గర ఉంటే అలాంటి పూజ శివుడు ఎట్లా స్వీకరిస్తాడు? అట్లే మనస్సు లగ్నం చేయని శివపూజ వృథా. కావున ఆచారము, పాత్ర, మనస్సు ఈ మూడు శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండటం ముఖ్యమని ఈ పద్యము యొక్క భావం. ఇంకా ఈనాటికి చివరి పద్యం చదివి ముగిద్దాం. ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనీవి బంగారు చేటురా, విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమనా విను. ప్రేమ లేకుండా, ఏమాత్రము ఇష్టము లేకుండా, దయ లేకుండా, అభిమానము లేకుండా విందు భోజనము పెట్టినా ఆ పిండి వంటకములన్నీ వ్యర్థమే అగును. ఎవరు దాన్ని ముట్టుకోరు. ప్రేమతో పెడితే ఎవరైనా ముట్టుకొని కళ్ళకద్దుకుంటారు. దేవునిపై ఎటువంటి భక్తి లేకుండా, చెప్పాను కదా, దేవుని మీద మనస్సు లేదు, ఎక్కడో పెట్టాడు, లాభ నష్టాల లెక్కల మీద పెట్టాడు. కాబట్టి దేవునిపై ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసినను అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి కూడా వ్యర్థము. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి, బాగా ఇది గుర్తుపెట్టుకోండి, అర్హత లేని వానికి దానము ఇవ్వగా బంగారము లేక ధనము వృథాగును, వ్యర్థమగును. దానము చేసేటప్పుడు కూడా అవతలివాడు ఆ దానము స్వీకరించుటకు అర్హుడా కాదా తెలుసుకొని దానం చేయాలి. ఎంత అద్భుతమైనటువంటి పద్యాలండి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. ఆ వేమనకు, ఆ వేమారెడ్డి గారికి ఎవరో కాదు, మన ఆంధ్ర రాష్ట్రం, మన యొక్క కడప జిల్లాలో కటారుపల్లెలో ఒక పెద్ద కాపు కులంలో, రైతు కులంలో జన్మించినటువంటి ఆ వేమారెడ్డి చివరికి విరక్తితో యోగి వేమనగా మారి మనకు తన జీవితాన్ని, తన జీవిత అనుభవ సారాన్నంతా చిన్ని చిన్ని పద్యములలో ఏర్చి కూర్చి మనకు అందించారు. మనము దాన్ని స్వీకరించి మన జీవితాన్ని కూడా తీర్చిదిద్దుకుందాం. మానవ జన్మను కృతార్థం చేసుకొని దాన్ని విజయవంతంగా నిర్వహించుకొని ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ భారమంతా వారిపైన వేసి మన కర్తవ్యం మనము చేసుకుంటూ ముందుకు పోవడమే. ఈ శతక వాంగ్మయం అద్భుతమైన శతకాలు ఉన్నాయి. సాహిత్య ప్రక్రియ, తెలుగు సాహిత్యం అంటేనే ప్రపంచంలోనే కొనియాడదగినది. ప్రపంచంలో ఉన్న భాషలలో తెలుగు భాష కూడా ఒక గొప్ప భాష అని పరిశోధకులు గుర్తించారు. అలాంటి అమృతమైన భాషను, అందులోని ఈ శతక పద్యాలను చదివి జీవితం బంగారు బాటలో నడిపించుకుందాం. అందరికీ శుభం జరగాలని మరొక్కసారి ఆ శివయ్య దంపతులను నమస్కరిస్తూ మరలా రేపు కలుసుకుందాం. శుభం భూయాత్.